సమ్మర్‌లో కూల్‌గా, హెల్తీగా ఉండాలనుకుంటున్నారా? అయితే ఈ హోమ్‌మేడ్ బాదాం ప్రీమిక్స్ పౌడర్ ట్రై చేయండి. ఈ ఒక్క ప్రీమిక్స్ తోటి ఇన్‌స్టాంట్‌గా క్రీమీ బాదాం మిల్క్ ఇంకా టేస్టీ కుల్ఫీ ప్రిపేర్ చేయొచ్చు. ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయకుండా ఇంకా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా కిడ్స్‌కి అయితే ఫేవరెట్. ఓవరాల్‌గా సమ్మర్‌కి పర్ఫెక్ట్ డ్రింక్ అండ్ డెజర్ట్. ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దాము. ఇక్కడ నేను ఒక 1 కప్ ఆఫ్ బాదాం తీసుకున్నాను. ఇంకా రాక్ షుగర్ అంటారు గదా! అంటే మనకి ఆహ్, పెద్ద లావు కలాకండ్ లాగా దొరుకుతాయి కదా! అవి అన్నమాట. దాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 1 కప్పు ఆఫ్ బాదాంని ఏం చేస్తున్నానంటే వాటర్‌లో బాయిల్ చేస్తున్నాను. ఒక 5 మినిట్స్. దాని స్కిన్ అనేది ఇట్లా ముడతలు, ముడతలు వచ్చేస్తాయి. అప్పటి వరకి మనం బాయిల్ చేసేసుకొని, వెంటనే వాటర్‌లో నుంచి తీసేసి ఇలా బట్ట మీద ఏసుకోవాలి. వేసుకొని నేను చూపిస్తున్న విధంగా ఇలా రబ్ చేసుకోవాలనమాట. 2 హ్యాండ్స్ తోటి రబ్ చేసుకుంటే దాని స్కిన్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది. మధ్య మధ్యలో కొన్ని రానివి చేతితోటి అనేసుకుంటే ఈజీగా వచ్చేస్తది. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట స్కిన్‌లో ఇలా తీయడము. తర్వాత ఇప్పుడు ఇదంతా ఒక పాన్‌లోకి యాడ్ చేద్దాము. యాడ్ చేసి వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఎలా అంటే మనకి మంచిగా ఇట్లా రోస్ట్ అదేమంటారు పప్పులో వాసన వస్తదనమాట. అండ్ పైన ఒక చిన్న చిన్న స్పాట్స్ కనబడుతున్నాయి గదా మీకు. అలా వచ్చేంత వరకి వాటిని ఫ్రై చేసుకొని మీడియం టు లో ఫ్లేమ్‌లోనే ఇలా చేసుకొని పక్కకి వీటిని మొత్తం గూడా చల్లారనిట్టున్నాలి. తర్వాత ఇంకొన్ని బాదాము, పిస్తా, కాజు తీసుకున్నాను నేనిక్కడ. ఒక చాపర్‌లో వేసి వీటిని గూడా సన్నగా ఇలా సన్న సన్న పీసెస్‌గా మీరు నైఫ్‌తో గూడా చాప్ చేసుకోవచ్చు. నా దగ్గర ఈ చాపర్ ఉంది కాబట్టి నేను దీంట్లో వేసి డ్రై ఫ్రూట్ చాపర్ చేసి పెట్టుకుంటున్నాననమాట ఇలా అన్నీ గూడా. తర్వాత ఇప్పుడు మనము ఏం చేయాలంటే దీన్ని మిశ్రీ ఉంటుంది కదా! అదంతా కూడా షుగర్‌లో పౌడర్ చేయడానికి కోసం అది ఇంకా కొంచెం ఇలాచీ వేసి ఇదంతా మంచిగా ఫైన్ పౌడర్ చేసేసుకోండి ఫస్ట్. దాని తర్వాతనే ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బాదాం ఉన్నాయి కదా! ఫ్రై చేసుకున్న బాదాము అవి కూడా యాడ్ చేసి ఎంత వీలైతే అంత ఫైన్ పౌడర్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం కలర్ రావడానికి కోసం నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు స్మెల్ ఎక్కడ కూడా రాదు. చాలా చాలా మంచి కలర్ వస్తుందనమాట. మనకు ఆర్టిఫిషియల్ కలర్స్ కాకుండా ఇలా ఎయడం వల్ల. దీంట్లోనే కొంచెం సాఫ్రాన్ కూడా యాడ్ చేసి కుంకుమ పువ్వు అంటారు కదా! యాడ్ చేసి దీన్ని కూడా మిక్స్ చేస్తున్నాను. కుంకుమ పువ్వు అనేది గ్రైండ్ చేయకుండా అలాగే ఉంచుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ జార్‌లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ బాదాం మిల్క్ చూద్దాము. దీనికోసం నేనిక్కడ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. మంచిగా థిక్ అండ్ ఏజెంట్ వస్తదన్నమాట. థిక్‌నెస్ వస్తది మనకి. బయట దొరికే షాప్స్‌లో అన్నీ కూడా ఇలాగే యూజ్ చేస్తారు. దీన్ని కొంచెం మిల్క్‌లో ఏసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక హాఫ్ లీటర్ మిల్క్ తీసుకొని దీన్ని మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఒక ఆహ్, 2, 3 మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది వేడి అయినంక. దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మనం ప్రిపేర్ చేసుకున్న బాదాం మిల్క్ యాడ్ చేసేసి, తర్వాత ఈ కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా! దీంట్లో నుంచి మంచి టేస్ట్ వస్తుంది. అండ్ మిల్క్ కూడా కొంచెం గట్టి పడతాయన్నమాట. అంటే థిక్ అయిపోతాయి. కావాలంటే మీరు కార్న్ ఫ్లోర్ కూడా యూజ్ చేయొచ్చు. ఇలా ఒక 5 మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది. దాని తర్వాత వేడి వేడిగా తాగాలనుకుంటే అప్పటిదప్పుడే గ్లాసెస్‌లో పోసుకొని తాగొచ్చు. తర్వాత ఇలా చల్లగయ్యాక ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నారంటే ఈ సమ్మర్‌లో అయితే ద బెస్ట్ డ్రింక్ అనిపియొచ్చు. చాలా చాలా టేస్టీగా, చిల్డ్‌గా దీని పైనుంచి మనం కట్ చేసుకున్న బాదామ్స్, కాజు అన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా! అలా వేసుకొని మధ్య మధ్యలో అవి వస్తా ఉంటే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము కుల్ఫీ రెసిపీ చూద్దాము. దీనికోసం నేనిక్కడ కార్న్ ఫ్లోర్ తీసుకుంటున్నాను. కావాలంటే కస్టర్డ్ పౌడర్ గూడా తీసుకోవచ్చు. కార్న్ ఫ్లోర్ ఒక 2 టీ స్పూన్స్ తీసుకొని, బాదాం పౌడర్ ఉంటుంది గదా! ఇది ఎక్కువ తీసుకోవాలనమాట. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బాదాం పౌడర్ తీసుకుంటున్నాను. కార్న్ ఫ్లోర్ ఏమో చాలా తక్కువ తీసుకోవాలి. 2 టీ స్పూన్స్ మాత్రమే. ఇలా తీసుకొని దాన్ని మిల్క్‌లో యాడ్ చేయాలి. వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు. మిల్క్‌లో యాడ్ చేసి కాచి చల్లార్చుకున్న మిల్క్ ఉంటుంది కదా! ఆ పాలను తీసుకొని దీంట్లో వేసి కొంచెం ఏమంటారు ఉండలు కట్టకుండా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ లీటర్ మిల్క్‌ని ఇలా బాయిల్‌కి పెట్టాను. మీగడంతా ఫార్మ్ అవుతున్నప్పటికి కలిపేసుకోవాలి మీగడంతా కూడా. క బాయిల్ అయినంక ఈ పౌడర్ ఇది ఉంది కదా! మనం దీంట్లో యాడ్ చేయాలి. ఇప్పుడు ఇది మనకి కార్న్ ఫ్లోర్ ఏస్తాం కాబట్టి తొందరగా గట్టి పడుతుంది కాబట్టి మనము వెంటనే కలుపుతా ఉండాలనమాట. ఒక 2-3 మినిట్స్‌కి ఇట్లా మంచి కలర్ వస్తుంది. కుంకుమ పువ్వు కూడా కలర్ వేడి అయితే కుంకుమ పువ్వు కూడా మనకి దాని కలర్‌ని వదులుతుందనమాట. సో, అందుకు మంచి బ్యూటిఫుల్ యెల్లో కలర్ అయిపోయింది. చూసారు కదా! చల్లారాక ఇంకా గూడా మంచి కలర్ ఉంది. ఇదంతా చల్లారిన తర్వాత మొత్తం చల్లిన తర్వాతనే మనము ఇక్కడ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను. చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి. అప్పుడు మనకి కుల్ఫీలో కూడా మధ్య మధ్యలో చాలా టేస్టీగా వస్తాయన్నమాట. ఇప్పుడు ఇక్కడ కుల్ఫీ మౌల్డ్స్ తీసుకున్నాను.
చూపిస్తాను నా దగ్గర ఈ మౌల్డ్స్. లేదంటే ఇలా గ్లాసెస్‌లో గూడా నేను చాలా వీడియోస్‌లో చూపిచ్చాను మీకు. ఇలా గూడా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే గ్లాసెస్‌లో కూడా చాలా చాలా బాగా వస్తుంది. నేను ఇలా మౌల్డ్స్‌లో అన్నీ యాడ్ చేసేసుకొని ఇలా క్లోజ్ చేసి ఒక 7 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టాను. అదే విధంగా మీకు గ్లాస్‌లో గూడా చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది గ్లాస్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని దీనిపై నుంచి ఒక పేపర్ కానీ ఏదన్నా ఇలా ఉంటాయి గదా! వ్రాప్స్ అవి పెట్టేసి కంపల్సరీ దీంట్లో ఒక ఐస్ క్రీమ్ పుల్ల పెట్టొచ్చు. నా దగ్గర అది లేనందుకు నేను ఇలా పెట్టాననమాట. సో, 7 అవర్స్ ఫ్రీజ్ అయిన తర్వాత తీసి ఒక గ్లాస్‌లో డిప్ చేయాలి. నార్మల్ వాటర్ రూమ్ టెంపరేచర్ వాటర్‌లోనే ఇలా 2 మినిట్స్ డిప్ చేయాలి. డిప్ చేస్తే మనకి ఈజీగా మౌల్డ్ అయిపోతదనమాట. చాలామంది చెప్తున్నారు అసలు మౌల్డ్ బయటికి రావట్లేదు అని. మీరు ఒక్కసారి ఈ టెక్నిక్ ట్రై చేయండి. ఈజీగా వచ్చేసాయి అండ్ చాలా చాలా టేస్టీగా గూడా ఉంటాయి. చాలా క్రీమీ కన్సిస్టెన్సీ తోటి చాలా చాలా బాగుంటాయి. అండ్ ఇప్పుడు గ్లాస్‌ది కూడా అంతే సేమ్ వెంటనే ఇలా పీకేస్తే మనకి బయటికొచ్చేస్తదనమాట. కానీ మనం ఇట్లా వాటర్‌లో డిప్ చేసి పెట్టానంటే పర్ఫెక్ట్‌గా వస్తుంది. వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు డీవీ రెసిపీస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకి బాయ్ బాయ్.